చెప్పాను దేవుని యొక్క వాక్యంలో, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేరు. ఏదో మీరు ఒక కథ వినడానికి రాలేదు ఇక్కడ. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి. ముందు మన మనస్సు మారాలి. ఆమేన్. హృదయం మారుట ద్వారా తిరిగి జన్మిస్తాము, మనస్సు మారుట ద్వారా మనము జయించి జీవిస్తాం. హల్లెలూయా. అందుకే తిరిగి జన్మించిన ప్రతి బిడ్డకు పౌలు గారు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నారంటే, నీ మనస్సు మారాలి అన్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అనేక మంది మీలో దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియని వారు ఉండొచ్చు, తెలుసుకొని అనేక నూతనంగా తెలుసుకున్న వారు ఉండొచ్చు, అనేక సంవత్సరాల నుంచి దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు ఇక్కడ. కానీ మనందరికి కూడా కావాల్సింది ఏంటంటే, ఆ సత్యము ఎరగాలి. మనం ఎంతగా మనం సత్యాన్ని ఎరుగుతూ ఆ సత్యంలో నడుస్తుంటామో, ఆ సత్యములో ఉన్నటువంటి బలము మనల్ని విడిపిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతూ జయించడానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. మేము నిప్పులలో నీళ్లలో పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, అన్ని కష్టాల ద్వారా మేము వెళ్ళాం, కానీ దేవునికి స్తోత్రం, అయినను నువ్వు మమ్మల్ని ఎక్కడికి నడిపించావు? సమృద్ధి గల స్థలానికి రప్పించావు. హల్లెలూయా. గమనించండి జనులారా, దేవునికి తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఎరగకపోతే విశ్వాసము పనిచేయదు. విశ్వాసం ఎప్పుడైనా సరే ఎక్కడ పనిచేస్తుందంటే, దేవుని చిత్తము ఎరిగిన చోటే విశ్వాసం పనిచేస్తుంది. చూడండి, ఒకసారి యేసే కొండ దిగి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా, నీ చిత్తమైతే నీవు నన్ను స్వస్థపరచగలవు అన్నాడు. అవునా కదా? మాట్లాడాలి మరి నాతో మీరు. అవును కదా? అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ కుష్ఠరోగికి ఆయనని స్వస్థపరచడము యేసయ్య చిత్తమో కాదో తెలియదు. చిత్తము తెలియకపోతే, దేవుని చిత్తము ఎరగకపోతే విశ్వాసములో మనం ముందుకి సాగలేం. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తా వినండి. ఫెయిత్ కెన్ ఓన్లీ పొజెస్ వాట్ గ్రేస్ ప్రొవైడ్స్. దేవుని కృప అనుగ్రహించినదే విశ్వాసము స్వాధీనపరచుకోగలదు. చూసారా? ఫెయిత్ కెన్ ఓన్లీ పొజెస్ వాట్ గ్రేస్ హ్యాస్ డెలివర్డ్. కృప ద్వారా దేవుడు మనకి ఇవ్వకపోతే విశ్వాసము ద్వారా మనం దాన్ని పొందలేం. కాబట్టి విశ్వాసము వాడాలంటే దేవుడు మనకి తన కృపలో ఏమి అనుగ్రహించాడో ముందు మనము తెలుసుకోవాలి. అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని పేరు చేత పిలువబడినటువంటి బిడ్డలు కూడా రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు, అయ్యా దేవా, ఈ బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి మీకు అంతా తెలుసు, అయితే ప్రభా మీ చిత్తమైతే ఆయన స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తారు. నేను చెప్పేది కరెక్ట్ అయితే అవును అనండి. అందుకే వాడు స్వస్థత నొందటం లేదు. ఎందుకు? నీ చిత్తమైతే అని అడగడంలో ఏం తెలియపరుస్తున్నావు? నీకు దేవుని చిత్తం ఏంటో తెలియదు. అంటే ఏమని ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? మరి వినండి, యేసయ్య ప్రార్థన చేయలేదా నీ చిత్తమైతే అని? ఆగండి. ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. విశ్వాస ప్రార్థన ఉంది, ఏకీభవించే ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, సమర్పించుకునే ప్రార్థన ఉంది, రకరకాలైన ప్రార్థనలు. ప్రతి ప్రార్థన విధానానికి పద్ధతులు ఉన్నాయి, దాన్ని గవర్న్ చేసే లాస్ ఉన్నాయి, అంటే నియమాలు ఉన్నాయి. ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో అప్లై చేయకూడదు. ఎప్పుడన్నా మీరు ప్రయత్నం చేయండి. ఫుట్బాల్ రూల్స్తో క్రికెట్ ఆట చూడండి ఎలాగుంటుందో. అలాగే ఉంది అనేక మంది క్రైస్తవుల ప్రార్థన జీవితం. అందుకే జవాబు లేదు, లేకపోతే ఫలితం లేదు. ఏది ఎక్కడ వాడాలో తెలియదు. ఆయన ఏమన్నాడు?
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతున్నారన్నాడా, నొందబోతున్నారన్నాడా? లేదు, నొందితిరి అన్నాడు. లేకపోతే ఒక్కొక్కరికి నొందితిరి ఒక్కొక్కరికి నొందలేరు అన్నాడా? నొందితిరి ప్రతి ఒక్కరికి. అంటే ప్రతి ఒక్కరి స్వస్థత కొరకు దేవుడు సదుపాయం చేశాడు. ఆయన ప్రణాళికలో దేవుని బిడ్డలు తన నమ్ముకున్న వారు అందరూ కూడా స్వస్థపరచబడడం అనేది ఆయన చిత్తము. హల్లెలూయా. మరి పాస్టర్ గారు, యేసయ్య ఎందుకండి అలా ప్రార్థన చేశాడు? మీ చిత్తం అయితే అనంటే, ఆ ప్రార్థన విశ్వాస ప్రార్థన కాదు, అది సమర్పణ ప్రార్థన. తన్ను తాను సమర్పించుకుంటూ సిలువలో మరణించడానికి, అయ్యా నేను ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితి ఎంత భయంకరమైందంటే, ఆయనకు అన్నీ తెలుసు ఏం జరగనేనో. ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె తొలగించు, అయినను నీ చిత్తమే కానిమ్ము. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన సేవకు మనల్ని మనం అప్పచెప్పుకుంటున్నామో అప్పుడు దేవా నీ చిత్తము అని ప్రార్థన చేస్తాం. స్వస్థత గురించి మనం ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా సరే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసుకోకుండా జీవించేవారు మతపరమైన జీవితం జీవిస్తారు. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాను అనేటువంటి బిడ్డలు కూడా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? మతపరముగా జీవిస్తున్నారు. వ్యక్తిగతముగా దేవునితో పరిచయము లేదు. వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ అంటే అనుబంధము లేదు, సంబంధము లేదు. దేవుణ్ణి నమ్ముకున్నానని అంటారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన స్వరము నువ్వు ఎప్పుడు విన్నావు అసలు? ఆయన మాట్లాడే దేవుడా కాదా చెప్పండి ఒకసారి. మరి మాట్లాడే దేవుడైతే నువ్వు ఎప్పుడండి లాస్ట్ దేవుని యొక్క స్వరం విన్నది? 20 సంవత్సరాల క్రితమా? చూసారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అంటాం, వాక్యం చదువుతున్నాం అంటాం, గుడికి వెళ్తున్నాం అంటాం. ఆయన స్వరము వినే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు జయించలేవు. ప్రతి ఒక్కరి మనసులో హృదయంలో ఉండాల్సిన ఆశ, దేవా నేను నీ స్వరమును విని నేను ఎరిగి నడుచుకోవాలి అనేటువంటి తపన మన జీవితంలో మన హృదయంలో ఉండాలి. నమ్మిన వారు ఆమేనండి. చూడండి, అందుకే వాక్యము వినుట, విశ్వాసముతో ప్రకటించే వాక్యం, మనము మన జీవితంలో సవాలు చేయబడి మనము మన జీవితంలో వాక్యములో కట్టబడుతూ దేవుణ్ణి అనుభవిస్తూ జయ జీవితము జీవిస్తూ సాక్ష్యము కలిగిన జీవితము జీవించేటువంటి వాక్యము బోధించే వాక్యోపదేశాల వాక్యమే వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నన్ను ఒక విధానంలో పెంచాడు. నాకు విశ్వాసము అనే అంశము చాలా ప్రీతికరమైన అంశం. నా జీవితంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. విశ్వాసం అనే అంశం గురించి నేర్చుకున్న తర్వాత, ఆ సూత్రాన్ని నేర్చుకున్న తర్వాత దాని ప్రకారం నడిచినప్పుడు గొప్ప విడుదల పొందాను. నేను ఒకప్పుడు ఉబ్బసముతో చాలా బాధపడేవాడిని. అదొక పెద్ద సాక్ష్యం. కానీ చిన్నగా 2 మాటల్లో చెప్పాలంటే, ఏ మందు సహాయం లేకుండా వాక్యం మీద నిలబడుట ద్వారా విశ్వాసముతో నేను జయించగలిగాను దాన్ని. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా ఎవరైనా సరే విశ్వాసము అనే అంశం మీద బోధిస్తే, విశ్వాసం అనే అంశం పేరు లేకపోయినా ఆ సూత్రము ద్వారా బోధించితే ఖచ్చితంగా నేను ఆ వాక్యం వింటాను. ఎందుకంటే అది నేను బలపరిచే వాక్యం. హల్లెలూయా. మనల్ని మనం బలపరుచుకునేటువంటి వాక్యము వినాలి. ఏమన్నా దేవుని చిత్తం, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం ఎరగడం నేర్చుకోవాలి మనం. అయితే సమృద్ధి అనగానే చాలామందికి ఏంటండి, ఊరికే సమృద్ధి సమృద్ధి అంటారు. ఆగండి, మీరు సమృద్ధిలో ఎందుకు ఉండాలో తెలుసా? అబ్రహాముని పిలిచి దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు? అనేక జనులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏమి రకమైన దేవుడు అండి? ఆశీర్వదించే దేవుడా కాదా చెప్పండి. దేవుడు ఆశీర్వదించే దేవుడు అయితే నువ్వు ఎవరి కుమారుడు అండి?
దేవుని కుమారుడు. నీవు దేవుడు నీకు ఆశీర్వాదకరమైన దేవుడు అయితే నీవు ఏ రకంగా ఉండాలి? ఆశీర్వదించే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తన 66:12లో నీవు మమ్మల్ని సమృద్ధిలోనికి రప్పించావు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా నేను స్థిరపరిచేది మీ మనస్సులో ఏంటంటే, దేవుని యొక్క చిత్తము మనమందరము కూడా ఆయన యొక్క సమృద్ధిని అనుభవించాలనేదే దేవుని చిత్తం. కష్టాల ద్వారా వెళ్ళారు, వారు ఏమన్నారు? అగ్ని ద్వారా వెళ్ళాము, నీటి ద్వారా వెళ్ళాము, ఇవన్నీ మొత్తపడ్డాము. కానీ చివరికి నువ్వేం చేసావు ప్రభువా? మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించావు. నువ్వు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావో కాదు మనకు కావాల్సింది, ఏ స్థితికి వెళ్తున్నావో తెలుసుకో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఉన్న స్థితి దుఃఖ బాగుల్లో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి ఆయాసంలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి ఆర్థిక ఇబ్బందిలో ఉండొచ్చు. కానీ నీ భవిష్యత్తు అక్కడ కాదు. దేవుని యొక్క చిత్త ప్రకారం నీ భవిష్యత్తు సమృద్ధి. హల్లెలూయా. చెప్పండి, నా భవిష్యత్తు సమృద్ధి. చెప్పండి గట్టిగా, నా భవిష్యత్తు సమృద్ధి. దేవుడే ఆ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనల్ని. మరి ద్వితీయోపదేశకాండం 6:23 చూద్దాం ఒకసారి. తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశము మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రప్పించెను. హల్లెలూయా. దేవుడు మన పితరులకి ఏ వాగ్దానం ఇచ్చాడో దానిని బట్టి బానిసత్వంలో మనల్ని లాగి బయటికి తెచ్చి ఎక్కడికి నడిపించాడంటండి? సమృద్ధి గల స్థలంలోకి. హల్లెలూయా. చూసారా, అనేక వచనాలు చూపిస్తాను. ఎందుకు? 2 లేక 3 నోటిలో ఒక సత్యము స్థిరపరచబడాలి. ఆమేన్. కాబట్టి ఒక వాక్యం మీద కాదు ఆధారపడి బోధించేది. ఇప్పుడు అనేక వాక్యాలు చూపిస్తాను. ఏ వాక్యం చూసినా దేవుని చిత్తము తన బిడ్డల పట్ల సమృద్ధి అని మీకు నిరూపించడానికి. ఎందుకు? ఆ నిరూపించట ద్వారా మీ విశ్వాసం కట్టబడుతుంది. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనే మనల్ని నడిపించాడు. ఇంకో వాక్యం చూద్దాం. మరి 3 యోహాను 2:2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఎన్ని విషయాలండి? గట్టిగా చెప్పాలి అందరూ. ఒకసారి గట్టిగా అరవండి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. నీ చదువులో, స్టూడెంట్స్ వినండి, మీ చదువులో మీరు వర్ధిల్లాలి, మీ బిజినెస్లో మీరు వర్ధిల్లాలి, మీ యొక్క వ్యాపారంలో వర్ధిల్లాలి, మీ ఆరోగ్యంలో వర్ధిల్లాలి, కుటుంబ జీవితంలో వర్ధిల్లాలి, మీ బిడ్డలు వర్ధిల్లాలి. హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అనేదే దేవుని యొక్క గొప్ప చిత్తము మన పట్ల. హల్లెలూయా. మీరు చితికిన స్థితిలో ఉంటూ మీరు లేమిలో బ్రతకడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. కానీ వినండి పాస్టర్ గారు, మరి కష్టాలు రావా? యేసయ్యను నమ్ముకుంటే కష్టాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. విన్నారా? ఖచ్చితంగా. ఎందుకు? మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆమేన్. అందుకే యేసయ్య ఏమన్నాడు? యోహాను రాసిన సువార్తలో 16:33 చూడండి ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. చూసారా, లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఆ ఉన్నంత మాత్రాన మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇవి మన యొక్క విశ్వాసం పరీక్షించబడడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అన్నమాట. సరేనా? మనం కట్టబడడానికి. చూడండి, స్టూడెంట్స్ క్లాస్కి వెళ్తారు. ప్రతిరోజు మనం పిల్లల్ని ఎక్కడ పంపిస్తామండి? స్కూల్కి వెళ్తాం. నేర్చుకున్నారా? ఏమంటాం మనం అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా, ఏం నేర్చుకుంటున్నావు? బాగా నేర్చుకుంటున్నావా? టీచర్ బాగా నేర్పిస్తున్నావు? బాగా ఉంది డాడీ, మంచిగా నేర్చుకున్నాను, అది ఇది అంటారు. నువ్వు నిజంగా నేర్చుకున్నావు లేదో ఎలా తెలుసుకోగలవు? లాస్ట్కి ఏప్రిల్లో ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. హల్లెలూయా. అది పాస్ అవుతేనే నువ్వు నిజంగా నేర్చుకున్నట్టు. నువ్వు విశ్వాసంలో నువ్వు విశ్వాసం ఉందండి, ఉందండి, నిజంగా ఉందా?
ఓ పరీక్ష ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. పరీక్ష వచ్చినందుకు దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. గమనించండి, పరీక్ష వచ్చినప్పుడు నీకు ఒక్కోసారి నీ దేవుడు నిన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ నీ తల్లిదండ్రులను మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రేమించారా లేదా? ప్రేమించారా? ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని గొప్పగా ప్రేమిస్తారు. కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు రాణిస్తారా లోపలికి? మాట్లాడండి. అలాగే ఉంటుంది మరి. అందుకే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించటం అందుకే బయట ఉన్నారు అనుకుంటారా పిల్లలు? కాదు, ఈ పరీక్ష నేనే రాయాలి. అది మీరు గమనించాలి. ఈ పరీక్ష వచ్చినప్పుడు దేవుడు మీకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఆయన నిన్ను విశ్వాసంలో బలపరచడానికి నేను రాయు ఆ పరీక్ష అని వదులుతున్నాడు మనల్ని. హల్లెలూయా. కానీ బయట ఉండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. వాడు మంచిగా రాయాలి, వాడు గొప్ప మార్కులు తెచ్చుకుంటే నాకు ఎంతో సంతోషం. నువ్వు పాస్ అవుతే ఎవరికి ఘనతండి? సాతానుకా దేవునికా? దేవుడు నీ బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. అందుకే ఏమని రాయబడి, అవర్ గ్రేట్ ఇంటర్సెసర్ ఎవరండి? యేసయ్య. మనం పరీక్ష రాస్తుంటే ఎవరు ప్రార్థన చేస్తారు మన కొరకు? యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఓడిపోవాలనా? కాదు, నువ్వు జయించాలని. ఆమేన్. కాబట్టి కష్టాలు రావు అనేది లేవు, కష్టాలు వస్తాయి. ఏమన్నాడు? నువ్వు నీటి ద్వారా వెళ్తావు కానీ మునగవు అన్నాడు. హల్లెలూయా. అంటే నీటి ద్వారా వెళ్తావు అన్నమాట. హల్లెలూయా. మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో అనే పరిస్థితి కూడా రానిస్తాడు దేవుడు ఒక్కోసారి. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే గాఢాంధకారపు లోయలో నడిపించాడు అన్నమాట దేవుడు ఆయన్ని. అటువంటి సమయాలు కూడా మన జీవితంలో వస్తాయి. హల్లెలూయా. ఎవడన్నా మీకు వచ్చి యేసయ్యను నమ్ముకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పాడు, అది ఖచ్చితమైన అబద్ధం. కానీ ఒకటి, ఆ పరీక్ష నువ్వు రాసేటప్పుడు నీ కనపడకుండా నీ పక్కనే ఉండాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. నిన్ను జయింపచేసేవాడు ఆయనే. నిన్ను వదలడు, నిన్ను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు ఈరోజు ఏ పరీక్ష ద్వారా వెళ్తున్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ విలాపంలో ఉన్నారో మీరు నాకు తెలియదు, కానీ ఒకటి మటుకు నాకు తెలుసు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడు దాన్ని జయిస్తావా అని ఎదురు చూస్తావు. నీకంటే గొప్పగా ఎదురు చూస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. నీకు కనపడకపోవచ్చు, నీకు గమనించలేకపోవచ్చు నువ్వు, కానీ ఆయన వాక్యము తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. ఆమేన్. నీటి ద్వారా వెళ్తావు కానీ నువ్వు మునగవు అన్నాడు. అంతేకాదు, అగ్ని ద్వారా వెళ్తావు కానీ నువ్వు కాల్చబడవు. అంతేకాదు, అగ్గి వాసన కూడా రాదు నీ మీద. హల్లెలూయా. కానీ అగ్ని ద్వారా పంపిస్తాడు నిన్ను. ఎందుకు? ఒకరోజు నీ గురించి సభ జరుగుతుంది పరలోకంలో. జరిగిన నీ పేరు పలకబడుతుంది. అలాగే అయింది యోబు గురించి. అప్పుడు సాతాన్ని అక్కడ పెట్టాను. నీకు తెలుసా నా బిడ్డ అయిన యోబు గురించి? గర్వంగా నీ గురించి మాట్లాడుకోవాలి దేవుడు. ఎప్పుడు మాట్లాడగలడు? నువ్వు జయించినప్పుడే. నువ్వు ఓడిపోతే దేవుడు తలదించుకోవాలి సాతాను ఎదురు. కానీ అందుకే దేవుడు నువ్వు ఓడిపోవాలని కోరాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం మనం ఎరిగి ఉండాలి. దేవుని చిత్తము ఎరుగుట ద్వారా మనం విశ్వాసంలో బలపడగలం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. కాబట్టి ఏం తెలుసుకున్నాం? అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలనేది దేవుని యొక్క చిత్తం. అయితే వినండి, ఈ చిత్తము, ఈ సమృద్ధిలోకి నేను వెళ్ళాలి, నేను ప్రవేశించాలి, దీన్ని అనుభవించాలని ఏం చేయాలి చూద్దాం. అబ్రహాముని మనం ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఈ పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో
అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహాము, నీకు నేను ఒక ప్రపోజిషన్ ఇస్తున్నాను. అంటే ఒక ప్రపోజిషన్ అంటే తెలుసు కదా, ఒక సవాల్ కాదు కానీ నీ అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే, నేను చెప్పినట్టు నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, పితరుల గృహాన్ని అన్నీ వదిలి నేను చూపించే దేశానికి నువ్వు రాస్తే నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. ఆగండి, ఏమన్నాడు? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను మొత్తుతానంటున్నాడా? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను కటిక బీద స్థితిలోకి నడిపిస్తానంటున్నాడా? లేదు. నీవు నన్ను వెంబడిస్తే నిన్ను రోగగ్రస్తుడిగా చేస్తానంటున్నాడా? లేదు. మాట్లాడండి, లేదు లేదు కదా. ఏమన్నాడు? నన్ను నువ్వు వెంబడించినట్టయితే నేను నిన్ను దీవించి నీ నామమును గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించడమే కాక అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడే విధంగా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని వెంబడించుట ద్వారా మనకి ఆశీర్వాదమే తప్ప మరి ఇంకేమీ కూడా రాదు. హల్లెలూయా. ఏమన్నాడు? అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడో కరెక్ట్గా మనకు తెలియకపోయినా దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించినట్టయితే, నాతో అనుకూలమై సన్నిహిత సంబంధంలోకి వచ్చి నేను చెప్పిన విధానంలో నువ్వు నడిచినట్టయితే ఈ విధంగా నేను నిన్ను సమృద్ధిలోకి నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏం తెలుసుకున్నాము? దేవుణ్ణి మనము వెంబడించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా? నా బిడ్డలైనటువంటి నా ప్రజల యొక్క బాధలు, గట్టిగా చెప్పండి, బాధలు. ఈ రోజు ఈ రాత్రి మీరు బాధలో ఉంటే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్కర్లన్నీ మీకున్నాయని పరలోకమున ఉన్న నీ తండ్రికి ఎరిగి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. నన్ను ఎవడు పట్టించుకోవటం లేదండి, దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అంటారు జనం. నీకు తెలియదేమో కానీ ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడున్నావు. నీ పరిస్థితి ఏంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నీ బాధ, నీ దుఃఖము అన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. చదువు నాయన. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. అంటే మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మొర పెడుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు ఏమాత్రం విసుగు చెందకండి, నిరాశ పడకండి, దేవుడు వింటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. వినండి ఇక్కడ జాగ్రత్తగా. ఐగుప్తు దేశములో దేవుని బిడ్డలు బానిసలుగా ఉన్నారు. ఒకసారి చెప్పండి, బానిసలు అనండి. బానిస అంటే మీకు తెలుసో తెలియదు, జాగ్రత్తగా వినండి. బానిస అంటే ఇంగ్లీష్లో మనకు తెలుసు స్లేవ్. ముఖ్యంగా మీరు ఎరగాల్సింది ఏంటంటే బానిసకి హక్కులు లేవు. స్లేవ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. కాబట్టి ఆ యజమాని ఆ మనిషిని, అది పురుషుడైనా స్త్రీ అయినా, ఒక వస్తువుగా చూడగలడు. వాడిని హింసించిన, కొట్టిన, చంపిన వాడు చెప్పుకోవడానికి ఎవడు లేడు, వాడికి న్యాయం చేకూర్చడానికి ఎవడు ఉండడు. అర్థమైందా మీకు?
అర్థమైందా మీకు? బానిస అంటే ఒక వస్తువుతో సమానము. ఒక వస్తువుతో సమానం. యజమానికి ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా చేయొచ్చు. అందుకే స్లేవరీ చాలా హీనమైనది. ఈ బానిసత్వంలో ఉండి వీరు పెట్టిన మొర నేను వింటిని అంటున్నాడు దేవుడు. అయితే నేను దిగి వచ్చాను దేనికో తెలుసా? ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క చేతి నుంచి వారిని విడిపించుటకు. హల్లెలూయా చెప్పండి. ఏంటండి విడిపించుటకు? చెప్పండి. యేసయ్య మనల్ని సాతాను యొక్క బంధకము నుంచి విడిపించడానికి వచ్చున్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? సాతాను యొక్క రాజ్యము నుంచి, వాడి అధము నుంచి మనలను ఆయన రక్తముతో కొని విడిపించబడడమే రక్షణ. హల్లెలూయా. ఏ రోజైతే ఒక వ్యక్తి రక్షించబడ్డాడో ఆ రోజు నుంచి సాతాను వాడి మీద అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకంటే యేసయ్య వాడిని రక్తముతో కొని తన రాజ్య పౌరునిగా మార్చాడు. కాబట్టి నీవు ఇప్పటి నుంచి దేవుని కుమారుని పిలువబడతావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూడాలి. ఏమంటున్నాడు? బానిసత్వం. ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. హక్కులు లేవు, చెప్పుకోవడానికి ఏ వ్యక్తి లేడు. వారికి జరిగే హీనమైనటువంటి ట్రీట్మెంట్ చెప్పుకొని న్యాయము చేకూర్చడానికి ఎక్కడికి కూడా వెళ్ళలేని స్థితి నేను గమనించాను. అయితే ఈ మొత్తి మిమ్మల్ని వీళ్ళని హత్య చేసేటువంటి, వీళ్ళని నాశనము చేసేటువంటి ఐగుప్తుల చేతి నుంచి విడిపించడానికే నేను వచ్చాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే ఏమన్నాడు? యోహాను 10:10లో దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వచ్చాడు. కానీ నేనైతే మీకు జీవమును, సమృద్ధి జీవం. హల్లెలూయా. బానిసలను హత్య చేయడానికి, దోచుకోవడానికి, నాశనము చేయడానికే ఉన్నాడు వాడు. ఎవడు? సాతానుడు, దొంగ. అయితే వాడిని విడిపించడానికి నేను వచ్చానన్నాడు దేవుడు. హల్లెలూయా. విడిపించడము అనేది మొదటి మెట్టు. అంతటితో ఆగటం లేదు ఆ వచనం. విడిపించి ఎక్కడికో నడిపిస్తానంటున్నాడు. ఎక్కడికండి? ఖానాను. చెప్పండి. ఖానాను దేశం. ఈ ఖానాను దేశం ఎటువంటి దేశం అంట? మంచి దేశము. చెప్పండి. ఏంటండి? మంచి దేశం. ఎటువంటి మంచిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక మనల్ని ఏదో రక్షించి సాతాను యొక్క దుష్టత్వము నుంచి, పాపము నుంచి మనల్ని రక్షించి ఇక్కడ వదిలేయడం అని కాదు. రక్షించిన తరువాత తన రాజ్య పౌరులుగా మార్చి తన కుమారులుగా తీర్చిదిద్ది వదిలేయడం కాదు. చచ్చే వరకు ఇక్కడ ఏదో రకంగా బతకమని కాదు. ఇక్కడ బ్రతికినప్పుడు పరలోకాన్ని ఇక్కడ చూపించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో రక్షించబడ్డ తర్వాత ఈ లోకంలో పరలోకాన్ని మనము అనుభవించాలి. ఆమేన్. ఆమేన్. ఏంటండి పాస్టర్ గారు అది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటారు. ఆగండి. యేసయ్య దగ్గరికి తమ శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మాకు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మరి మీరు మాకు నేర్పించండి అన్నాడు. సరే నేర్పిస్తానన్నాడు. ఏమన్నాడు? ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నాడు. ఏం ప్రార్థన చెప్పండి? పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే మొట్టమొదట దేవుణ్ణి స్తుతించి వెంటనే ఏం ప్రార్థన చేయమంటున్నాడు? దాని తర్వాత నీ రాజ్యము వచ్చుగాక. హల్లెలూయా. ఎక్కడ? భూమి మీద. చూసారా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన అధికారము, ఆయన ప్రభుత్వము, ఆయన రాజ్యం ఈ లోకంలో స్థిరపరచబడాలని. ఎలా స్థిరపరచబడుతుంది? ఆయన బిడ్డల ద్వారా. హల్లెలూయా. కాబట్టి త్వరపడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. నిరాశ నిస్పృహ వచ్చి ఏం చేస్తారు జనము? సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? దీని నుంచి పారిపోవాలని. ఎక్కడి నుంచి? ఈ భూమి నుంచి పారిపోవాలని. ఆగు. పరలోకం నీ కొరకు సృష్టించబడలేదు. పరలోకము దేవునికి, దేవుని దూతల కొరకు సృష్టించబడ్డది. మనిషి కొరకు భూమి సృష్టించబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చూడండి, భూమిని సృష్టించిన తర్వాత
దేవుడు మనిషిని తయారు చేశాడు. దేని నుంచి తయారు చేశాడు? ఎక్కడి నుంచి? ఈ మట్టి ఎక్కడిదండి? పరలోకం నుంచి వచ్చిందా? కాదు, భూమి నుంచి వచ్చింది. కాబట్టి ఈ మనిషి దేని కొరకు తయారు చేయబడ్డాడు? భూమి కొరకు తయారు చేయబడ్డాడు. అందుకే భూమి మీద తయారు చేసి ఏమన్నాడు దేవుడు? దీని మీద అంతటి కూడా నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దీన్ని పరిపాలించడానికి, దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడడానికి, దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చబడడానికే దేవుడు తన బిడ్డల్ని, తను ఆదాము అవని తయారు చేశాడు. హల్లెలూయా. త్వరపడి వెళ్ళిపోతే తిరిగి రానై ఉన్నాం మళ్ళీ ఇక్కడికే. పరలోకానికి వెళ్ళిపోతామేమో, కానీ యేసయ్య వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి. ఎక్కడికి? మార్స్ కాదు, సాటర్న్ కాదు, నెప్ట్యూన్ కాదు, ఎర్త్. నూతనమైన భూమి మళ్ళీ సృష్టించబడుతుంది. ఎవరి కొరకు? గమనించండి, ఈ భూమి సాతానుది కాదు. కాబట్టి అనవసరంగా మీరు చేతులు ముడుచుకొని వాడికి అప్పచెప్పకండి. ఇది వాడికి హక్కు లేదు ఈ స్థలంలో. హల్లెలూయా. దొంగగా వచ్చాడు, అందుకే ఇక్కడ శరీరం లేకపోతే పని చేయలేడు. వాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఆడు. హల్లెలూయా. వాడికి లెజిటిమేట్ రైట్స్ లేవు భూమి మీద. ఇల్లీగల్ వాడు. అందుకే ఆదాముని శోధించాలంటే వాడు చేయలేకపోయాడు. అందుకే ఏం చేశాడు? సర్పము యొక్క శరీరాన్ని బారో చేశాడు, అంటే అప్పు తీసుకున్నాడు. చూసారా? దొంగ. వాడికి హక్కు లేదు. ఏ ఆత్మకి కూడా ఈ భూమి మీద పనిచేయడానికి హక్కు లేదు. అందుకే దేవుడు కూడా ఏదన్నా ఈ లోకంలో చేయాలంటే ఒక మనిషిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ. దేవుడు క్రియని జరిగించాలంటే ఏం చేస్తాడు? మనిషిని పిలుస్తాడు. విమోచించడానికి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేశాడు? మోషేని పిలిచాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అయితే ఏమన్నాడు? మిమ్మల్ని విడిపించడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తం మీరు అర్థం చేసుకోవాలి. మనందరము కూడా రక్షించబడమే కాదు, కానీ రక్షించబడ్డ తర్వాత పాలు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధిలోకి నడిపించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము మన పట్ల. హల్లెలూయా. అయితే మనం లోబడి నేర్చుకోవాలి ఏ విధంగా వెళ్ళాలి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంకి వెళ్ళండి. ఒకసారి ఒక వచనం చూపిస్తాను. ఈ పాలు తేనెలు అంటే దేశం అంటే ఏంటో ఒకసారి చూడండి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. 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 ఓకే, 9వ వచనం ఒకసారి చదువు నాయనా. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించవచ్చును. ద్వితీయోపదేశకాండం 8-9. ఇది ఏ రకమైన భూమో ఏ రకమైన ప్రాంతమో ఒకసారి గమనించండి. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. నీవు హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అంటే ఆ దేశంలో కరువు ఉండదు. అందులో నీకు ఏ లోపం ఉండదు. హల్లెలూయా. చూసారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో తిరిగి జన్మిస్తాడో వాడు దేవుని రాజ్యమును ప్రవేశించాడు. హల్లెలూయా. ఈ రాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు, నీవు సమృద్ధిని అనుభవిస్తావు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? కరువులో నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను. నీ చుట్టూ కరువు ఉండొచ్చు కానీ నీ గృహంలో కరువు ఉండదు. అందరికీ ఉద్యోగం పోవచ్చు కానీ నీ ఉద్యోగం పోదు. అందరి వ్యాపారం కూలొచ్చు కానీ నీ వ్యాపారం పైకి వెళ్తుంది. ఎందుకు? నువ్వు ఈ రాజ్య సంబంధుడు కాదు, నువ్వు దేవుని రాజ్య సంబంధుడివి. ఆయన కృప, ఆయన ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కడిది? ఈ దేశంది కాదు నిన్ను కంట్రోల్ చేసేది, పరలోక రాజ్యం యొక్క దేశం. హల్లెలూయా. దేవుని రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థలో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఇక్కడ నీ కరువున్నా నువ్వు అనుభవించవు, ఇక్కడ లేమి ఉన్నా నువ్వు అనుభవించవు. హల్లెలూయా. అందరి అనుభవం నీ అనుభవంగా ఉండదు, నీ అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సమృద్ధి అనే ప్రాంతానికి మనం వెళ్ళాలంటే, ఈ సమృద్ధిని మనం అనుభవించాలంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఇది దేవుని చిత్తము
అర్థమైంది మీ అందరికీ? ఎంతమంది నమ్ముతున్నారు మనం సమృద్ధిలోకి వెళ్ళడం అనేది దేవుని చిత్తం అని చేతిలో చూపించండి. హల్లెలూయా, ఆమేన్. సరే, అది మొదటి మెట్టు. ఎప్పుడైతే ఇది దేవుని చిత్తము అని మనకు తెలుసో, ఇంకా దేవా నీ చిత్తం అయితే నన్ను సమృద్ధిలోకి నడిపించు అని ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను తండ్రిగా నా కుమారుడికి ఇదిగో నేను నీకు ₹1,00,000 ఇస్తున్నాను అన్నాను అనుకోండి. మళ్ళీ వచ్చి నీ చిత్తం అయితే నాకు లక్ష్యం అంటాడు. కాదు, నువ్వు చెప్పావు చూసావు, నువ్వు లక్ష్యిస్తాని అది నాకు ఇయ్యి అంటాడు. ఆమేన్. ఆ రకంగా ప్రార్థన చేయాలి. మనం భిక్షగాలు చేసే రకంగా ప్రార్థన చేస్తాం. అందుకే మన ప్రార్థనకు జవాబులు లేవు. మనకు హక్కులు ఉన్నాయి దేవునిలో. ఆమేన్. నువ్వు చిత్తము తెలియకపోతే ప్రతిసారి వచ్చే దేవా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం అయితే కాదు, నీ చిత్తాన్ని తెలుసుకో ముందు. సమృద్ధిలో బ్రతకడం అనేది, నేను సమృద్ధిలో బ్రతికి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. అది ఖచ్చితంగా నిర్ధారణ నీ హృదయంలో మరి అచ్చు గుద్దబడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బతిమలాడవు, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు మాట తప్పని దేవుడు కాబట్టి నాకు చూపించు, నేను ఏం చేయాలి, నేను ఏ విధంగా ఈ సమృద్ధిలోకి నేను నడవాలో నాకు అవగాహన ఇవ్వు ప్రభా, ఆ మార్గము చూపించు ప్రభా అని మనం ప్రార్థన చేయవచ్చు. చూడండి, వినండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇంకా దేవుని యొక్క చిత్తం ఏంటో. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా దేవుడు, ఇశ్రాయేలు జనులకు దేవుడైన యెహోవా దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలా సెలవిస్తున్నాడు. ఆగండి, వినండి, ఏమంటున్నాడో వినండి. దేవుడు సెలవిస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఇది నేను చెప్తున్నాను, మాట తప్పని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వినండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? నేను నిన్ను నడిపిస్తాను. ఎక్కడికి? ఆ సమృద్ధిలోకి, ఆ ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించడానికి, ఆ అభివృద్ధిని అనుభవించే స్థలానికి నీవు నడవడానికి ఉపదేశం ఇస్తాను. ఉపదేశము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది. ఇన్స్ట్రక్షన్. ఆగండి, ఇన్స్ట్రక్షన్ అంటే ఎలాగంటే, ఇప్పుడు మనం చూడండి, ఒకసారి ఎప్పుడైనా షాప్కి వెళ్తాం, వెళ్ళి ఏదైనా మంచి ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నాం అనుకోండి, అదని చాలా కాంప్లికేటెడ్. ఈ రోజుల్లో టీవీలు ఏంటి, రకరకాలైన గ్యాడ్జెట్స్, ఫోన్లు కూడా, సెల్ ఫోన్లు కూడా రకరకాల యాప్స్తో, రకరకాలైనటువంటి ఫీచర్స్తో వస్తున్నాయి. అన్నీ మనకు తెలియదు, మనం తెలుసు అనుకుంటాం కానీ అన్నీ తెలియదు. దాన్ని పరిపూర్ణంగా ఉపయోగకరంగా ఉండి మనకి దాని నుంచి ఫుల్ వాల్యూ దాన్ని మనం అనుభవించాలంటే ఏం చేస్తారు? ఆ డబ్బాలో అది పెట్టినప్పుడు దాంతో ఒక చిన్న